మకరం వారికి గనక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు శ్రమించగలుగుతారు, ఎంత శ్రమైనా ఓర్చుకోగలుగుతారు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. అయితే మీ యొక్క మకరం వారు ఏ క్షేత్రానికి వెళ్ళాలి? మకర రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. మరి ఈ నక్షత్రాల వారు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ ఏ ధ్యానం చేయాలి, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏ ధ్యానం చేసుకోవాలి, అక్కడ ఇవ్వవలసిన దానం ద్వారా మీకు ఎటువంటి గొప్ప ఫలితాలు వస్తాయి, ఏ దానాలు ఇవ్వాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మకరం వారికి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీరు ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్య ఆరాధన చేయాలి. ఎంత మీరు శివుణ్ణి తలుచుకుంటే అంత గొప్ప ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు వెళ్ళవలసిన క్షేత్రం ఏంటి? విష్ణు ఆలయానికి వెళ్ళండి. పద్మనాభ ఆలయం కావచ్చు, విష్ణువుకి సంబంధించిన తిరుపతి కావచ్చు, వెళ్ళండి, తప్పేం లేదు. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఆ క్షేత్రంలో ఉండేటువంటి తిరుపతికి వెళ్ళారు ఉదాహరణకి, తిరుపతిలో ఉండేటువంటి అక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎక్కువ సూర్య ఆరాధన చేయడము, గాయత్రి చేయడం చేస్తే అంత గొప్ప ఫలితాలు వస్తాయి. శ్రవణ నక్షత్రం వల్ల అక్కడ అన్నదానం చేయండి, లేదా బియ్యం దానంగా ఇవ్వండి. అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు అక్కడ మీరు స్కందుని దర్శనం చేసుకోవడము చేయండి. అయితే ఈ 3 నక్షత్రాల వారు ఉత్తరాషాఢ వారు నారాయణ నామంతో నిద్ర లేవడం, శ్రవణ నక్షత్రం వారు అన్నపూర్ణాదేవి నామంతో లేకపోతే అమ్మవారి నామంతో శ్రీమాత్రే నమః అనే నామంతో నిద్ర లేవడం, ధ్యానం చేసుకోవడం 10 నిమిషాలు, ఎక్కువసేపు అక్కడ 10 నిమిషాలు చాలు మీకు. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం వారు స్కందుణ్ణి ధ్యానం చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాలభైరవునైనా ధ్యానం చేయొచ్చు. అయితే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరూ అంటే ఈ మకరంలో ఉండేవారు అసలు ఏ దానం ఇవ్వాలి చూసుకున్నట్లయితే పెసలు, కందులు ముఖ్యంగా ఇవ్వాలి. అలా కాదు మీకు మేషంలోని, వృశ్చికంలోని, లేకపోతే కన్యా రాశిలో కానీ, మిథున రాశిలో కానీ గ్రహం ఏదైనా ఉందనుకోండి, ఏ గ్రహానికి ఏ దానం ఇవ్వాలి అనేటువంటిది వీడియోలో ఎండింగ్ లో చెప్పాను. పూర్తిగా మీ వీడియో విన్నట్లయితే పూర్తి సమాచారం అందుతుంది. కాబట్టి ఇలా చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం వల్ల, అక్కడ దానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. ఏమంటే మా దగ్గర డబ్బులు లేవు, క్షేత్రానికి వెళ్ళలేమనుకునేటువంటి వారు మీకు దగ్గరలో ఉంటుందిగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, నడుచుకుని వెళ్ళొచ్చేవచ్చు, దానికి పెద్ద మీకు ఖర్చు కూడా ఉండదు. అక్కడ వెళ్ళి అక్కడ కూర్చొని వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసినట్లయితే మీకు ధనం వచ్చేలాగా మిమ్మల్ని ఆయన పిలిపించుకుంటాడు. మీకు ఏదో రూపంలో మీకు దర్శనం కూడా జరుగుతుంది. క్షేత్రానికి వెళ్ళేటువంటి ఆ బలాన్ని ఆ స్వామి వారు ఇస్తారు. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏం ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడు అని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో, అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమస్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా నిహీనమైనటువంటి జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవాన్ రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్ట్ ఇంకోటికి వస్తుంది, ఇంద్రుడు పోస్ట్ ఇంకోటికి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి, ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలమో
లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుండాలి. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాలుస్తుంటారు. అందుకే చూడండి వీళ్ళు గాంధర్వ కాంత లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని, లేకపోతే ఒక గంధర్వకాంత, లేకపోతే ఒక సిద్ధుడు అంటే సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిత్యారని మనం చదువుకున్నాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి? యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వులు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయిన వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపని పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో, లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రాలకు వెళ్ళరండి అనేవారు. క్షేత్రాలకు వెళ్తే ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకున్న దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000, 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000, 1,50,000, 2 లక్షలు సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి బుధవారం నాడు. గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారు ఇవ్వండి పర్లేదు. రాహు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతువు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక మూలన పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు ఎలా వెళ్తాయో అలా అవుతుంది. కాబట్టి మూలన పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి
ఇంకొక పదార్థం వేరుగా అంటే నువ్వులు పెట్టకూడదు గోవుకి, పెట్టచ్చు గోవు పెట్టచ్చు, కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.